జగదీష్ ఈరోజు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్న ఈ వెబినార్కి పాల్గొంటున్న అందరికీ స్వాగతం పలుకుతున్నాం. టిప్పు సుల్తాన్ స్వాతంత్రోద్యమంలో టిప్పు సుల్తాన్ పాత్ర గురించి ఈరోజు వెబినార్ జరుపుతూ ఉన్నాం. ఎప్పుడో 220 సంవత్సరాల క్రితం 1750వ సంవత్సరంలో పుట్టి 1799లో మరణించినటువంటి టిప్పు సుల్తాన్ గురించి ఈరోజు మనం ఎందుకు చర్చించుకోవాలనేటువంటి అంశం మనం ఈరోజు మనం ముందున్నది. తాజాగా ఈ నెల 13వ తేదీన కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో జిన్నా రోడ్డు మైదుకూరు కూడల్లో స్థానికులు మున్సిపల్ పట్టణ ఆమోదంతో టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసినటువంటి ఈ సందర్భంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, అట్లాగే బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ కూడా అక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి వీల్లేదు, పెడితే మేము కూల్ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన చేయడం, ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళటం, అరెస్టులు చేయడం ఇవన్నీ జరిగింది. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో దీని మీద మనం మీడియాలో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, టిప్పు సుల్తాన్ అసలు దేశభక్తుడా, టిప్పు సుల్తాన్ దేశద్రోహ అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో కొన్ని వాదనలు, కొన్ని చారిత్రక అంశాలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. వీటిలో ప్రధానంగా ఎవరైతే ఈరోజు టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వద్దు అంటున్నారో వాళ్ళు తెచ్చేటువంటి వాదనలు కనుక మనం చూస్తే, టిప్పు సుల్తాను ఒక ముస్లిం ప్రభువు, ఆయన మైసూర్ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత అంతకు ముందు కూడా హిందువులను చూశాడు, లక్షల మందిని మత మార్పిడికి ప్రోత్సహించాడు, అట్లాగే హిందూ స్త్రీలని మానభంగం చేయడానికి ప్రోత్సహించాడు. ఇట్లాంటి అనేక రకాల వాదనలన్నీ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇటువంటి వాదనలన్నీ ఒక పక్కన ఉంటే, రెండో పక్కన వీటన్నిటినీ కూడా ఎటువంటి ఆధారాలు లేవు. చరిత్ర కనుక గమనిస్తే, చరిత్రలో అనేక అంశాలు కనుక మనం చూస్తే టిప్పు సుల్తాన్ గురించి అనేక వాదనలు ఈరోజు ముందుకు వస్తా ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఏంటంటే, అనేక మంది సంస్థానాధీశులు ఆ రోజు 1700 సంవత్సరాల్లో మన దేశానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి దాసోహం సందర్భంలో కూడా అటువంటి వాటిని ఇటు మాత్రం లెక్క చేయకుండా దేశం కోసం, వాళ్ళ రాజ్యం కోసం, ఈ దేశాన్ని నుంచి బ్రిటిష్ కంపెనీని పాల్గొనడం కోసం వీరోచితంగా పోరాడిన యోధుడు అనేది మన చరిత్రలో కనపడతా ఉంది. అట్లాగే టిప్పు సుల్తాన్ ముస్లిం అయినప్పటికీ, విగ్రహారాధనకు వ్యతిరేకమైనప్పటికీ ఆయన తన రాజ్యంలో అనేక హిందూ దేవాలయాలకి, క్రిస్టియన్ చర్చిలకి గ్రాంటులు మంజూరు చేశాడు అనేటువంటిది కూడా ఈరోజు అనేక చారిత్రక ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఇదే కాకుండా ఆయన తన కోట ఏదైతే ఉందో శ్రీరంగపట్నంలో, ఆ శ్రీరంగపట్నంలోని కోట లోపలనే రంగనాథ దేవాలయాన్ని ఉండటమే కాకుండా, దాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా దానికి ఆయన ప్రతిరోజు కూడా సందర్శించేవాడని అనేక చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చరిత్రలో రెండు వాదనలు మనకి కనపడతా ఉన్నాయి. ఒకటి కట్టుకథలుగా మనం చూస్తూ ఉంటే, రెండోది చరిత్ర ఆధారాలు కూడా అనేక మంది ముందుకు తెస్తా ఉన్నారు. వీటితో పాటుగా ఈరోజు భారత ప్రభుత్వం ఎవరైతే ఈరోజు దేశద్రోహం చెప్తా ఉన్నారో అట్లాంటి టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మని మన భారత రాజ్యాంగం యొక్క ప్రతిని పార్లమెంట్లో పెట్టారు. పార్లమెంట్లో ఉంచినటువంటి భారత రాజ్యాంగం ప్రతిలో స్వాతంత్రోద్యమ కాలంలో ఉన్నటువంటి అనేక మంది దేశ భక్తులు, దేశ యోధులు అనేటువంటి వాళ్ళందరి యొక్క చిత్రాలు దాంట్లో ముద్రించారు. ఆ భారత రాజ్యాంగంలో 144వ పేజీ 16వ చాప్టర్లో ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్ యొక్క బొమ్మలు కూడా ఆ రాజ్యాంగ ప్రతిలో ముద్రించడం జరిగింది. అంటే ఆ రకంగా ఈరోజు భారత రాజ్యాంగమే ఆయన దేశభక్తులుగా గుర్తించిన తర్వాత భారతదేశంలో ఒక పట్టణంలో పెట్టడానికి ఎందుకు వ్యతిరేకించాలి అనేటువంటి వాదన కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉంది. ఇట్లాంటి వాదనలన్నీ ముందుకు వస్తున్న సందర్భంలో టిప్పు సుల్తాన్ స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్ర, దేశం యొక్క ఆయన పరిపాలనలో ఎటువంటి పనులు జరిగాయి అనేటువంటి విషయాల్ని విశ్లేషణ కోసం మన కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ గారు, అట్లాగే చరిత్ర అధ్యాపకులు, చరిత్ర మీద అనేక పరిశోధనలు చేసినటువంటి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారిని ఈ విషయం మీద మాట్లాడటం కోసం ఆహ్వానించాం. ముందుగా వారు మాట్లాడతారు.
మాట్లాడిన తర్వాత ఈ ఆన్లైన్ లో చూసేటువంటి వాళ్ళు వేసేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా చివరిలో సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ముందుగా లక్ష్మణరావు గారిని ఈ అంశం మీద మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు విజయవాడలో ఉన్న మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, షార్ట్ కట్ లో MBVK అంటాం, ఈ కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు ఈ వెబినార్ జరుగుతుంది. స్వాతంత్రోద్యమంలో టిప్పు సుల్తాన్ పాత్ర అనే అంశం మీద ఈ వెబినార్ జరుగుతుంది. వెబినార్ ఈ రోజు టిప్పు సుల్తాన్ గురించి పెట్టడానికి ఉన్న నేపథ్యాన్ని రామరాజు గారు చెప్పారు. ఎక్కడో విగ్రహాన్ని పెడితే వారు ఎవరో వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు కర్ణాటకలో కూడా టిప్పు సుల్తాన్ సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు జరుపుతామంటే అక్కడ ఉన్నటువంటి మతవాదులు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించడం గతంలో కూడా మనం చూసాం. అందువల్ల ఈ నేపథ్యంలో ఈ వెబినార్ మనం నిర్వహిస్తా ఉన్నాం. నిన్న ఈ వెబినార్కి సంబంధించిన పోస్టర్ ఫేస్బుక్ లో పెడితే ఒక ఆయన నాకు ఫోన్ చేసి స్వాతంత్రోద్యమంలో టిప్పు సుల్తాన్ పాత్ర అన్నారు. అసలు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామమే 1857లో కదా ప్రారంభమైంది. టిప్పు సుల్తాన్ ఏమో 1750-1799 మధ్య కదా. టిప్పు సుల్తాన్ 1750లో పుట్టాడు, 1799లో ఆయన మరణించాడు. అంటే 222 ఏళ్ల క్రితం మరణించాడు ఆయన. టిప్పు సుల్తాన్ కాలం నాటి స్వాతంత్రోద్యమం ఎక్కడ ఉంది, ఏంటి ఆ టైటిల్ పెట్టారని ఒక ఆయన అడిగాడు. నేను ఆయనకి ఆన్సర్ చెప్పాను. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా సంఘటితంగా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం 1857లో జరిగింది. సంఘటితంగా అంటే అందరూ కలిసి, జమీందారులు కానీ, ఆనాటి సంస్థానాధీశులు కానీ, రైతులు కానీ, చేనేత కార్మికులు కానీ, అందరూ కలిసి 1857లో దేశవ్యాప్తంగా సంఘటితంగా ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది. కానీ అది జరగకముందే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని ఆక్రమిస్తున్న సమయంలోనే అనేక చోట్ల సంస్థానాధీశులు, వ్యక్తులు, శక్తులు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి, మనం కూడా చాలా మంది గురించి చదువుతూ ఉంటాం. ఇప్పుడు మనం ఈ మధ్య చూసాం, చిరంజీవితో సినిమా వచ్చి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పేసి, కర్నూలు జిల్లా కోయిలకుంట. ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆయన ఒక పాలెగారు. అట్లాగే మనం చిన్నప్పుడు మనకు సినిమా వచ్చింది శివాజీ గణేష్, వీరపాండ్య కట్టబొమ్మన అని చెప్పేసి. తమిళనాడులో వీరపాండ్య కట్టబొమ్మన అనే గొప్ప వీరుడు, యోధుడు. ఆయన బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇవన్నీ 1857కు ముందు జరిగినవి. అట్లాగే అనేక స్వదేశీ సంస్థానాధిపతులు కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆక్రమణలకి, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. అలాంటి పోరాటాలు చేసిన 1857 తిరుగుబాటుకు ముందే, అంటే ఒక 60 ఏళ్ల ముందే పెద్ద పోరాటం చేసిన యోధుల్లో టిప్పు సుల్తాన్ ఒకడు. అందుకని ఈరోజు నేను దాదాపు 1 గంట సేపు ఈ వెబినార్ ఉంటుంది. టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడబోయే ముందు కొద్దిసేపు నేను చరిత్ర గురించి, చరిత్ర రచన గురించి ఈ వెబినార్ లో పాల్గొంటున్న వాళ్ళందరికీ ఒక సబ్మిషన్ చేద్దామని చెప్పేసి నేను భావిస్తున్నాను. మొదటిది, చరిత్ర అంటే ఏమిటి అసలు? కట్టుకథలు, పురాణాలు, నమ్మకాలు, ఇవి చరిత్ర కాదు. మనం అనేక నమ్మకాలు ఉంటాయి, మనకి అనేక పురాణాలు కూడా చరిత్ర కాదు. మనం అనేక పురాణాల గురించి వింటా ఉంటాం మన దేశం, అవి చరిత్ర కాదు. నమ్మకాలు ఉంటాయి, అవి చరిత్ర కాదు. చరిత్రకి ఆధారాలు ఉండాలి. పురావస్తు ఆధారం ఉండాలి, లేదా నాణ్యాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి, లేకపోతే సాహిత్యపరమైనటువంటి ఆధారాలు ఉండాలి, లేదా అప్పటి సమకాలీనతకు సంబంధించినటువంటి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలన్నీ పరిశీలించిన తర్వాతే అది చరిత్రలో భాగం అవుతుంది. చరిత్ర ఆధారాలు అనేది ఒక పెద్ద టాపిక్ అన్నమాట. ఇప్పుడు సింధు నాగరికత అని మనం చదువుతున్నాం. సింధు నాగరికత కంటే ముందు మన దేశంలో ఆర్య నాగరికతే ప్రాచీనమైన నాగరికత అని నమ్మేవాడు. కానీ 1922 సంవత్సరంలో జాన్ మార్షల్ మొదలైనటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హరప్ప, మొహంజదారో, లోథాల్, ఈ ప్రాంతాలన్నింటిలో పెద్ద తవ్వకాలు చేశారు. ఆ తవ్వకాల్లో అనేక విషయాలు బయటపడింది.
అవి బయటపడిన తర్వాత ఆర్య నాగరికత కంటే ఒక ప్రాచీనమైన నాగరికత ఈ దేశంలో ఉంది అంటే సింధు నాగరికత హిస్టరీలో భాగమైంది. ఎలా అయింది? ఆధారాల ఆధారంగా అయింది. అనేక ఆధారాలు లభ్యమైనవి అక్కడ. ఈ రోజుకి ఉన్నాయి అక్కడ ఆధారాలు. ఈ రోజుకి తవ్వకాలు చేస్తే ఇంకా ఆధారాలు వచ్చే అవకాశం. కాబట్టి మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వెబినార్ని వీక్షించిన వాళ్ళందరూ మన నిత్య జీవితంలో కూడా అనేక నమ్మకాలు ఉంటాయి, కథలు ఉంటాయి, గాథలు ఉంటాయి. అవి చరిత్ర కాదు. చరిత్రకి ఆధారాలు ఉండాలి ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా. రెండవది, చరిత్ర అంటే ఏమిటి అసలు? చరిత్రకున్న గొప్పదనం ఏంటంటే, ఈహెచ్ కార్ అని చెప్పేసి, ఈహెచ్ కార్ CARR అని పుస్తకం రాశారు. చిన్న పుస్తకం, ఎంతే ఉంటుంది. వాట్ ఈజ్ హిస్టరీ, వాట్ ఈజ్ హిస్టరీ ఇంగ్లీష్. తెలుగులో దాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు చరిత్ర అంటే ఏమిటి అని ఒక పుస్తకంగా వేశారు. ఆ పుస్తకంలో ఆయన హిస్టరీ అంటే ఏంటో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, హిస్టరీ ఈజ్ అన్ అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అంటే. హిస్టరీ ఈజ్ అన్ అన్ఎండింగ్ డైలాగ్ బిట్వీన్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అన్న. అంటే గతానికి వర్తమానానికి మధ్య జరిగే అంతులేని సంభాషణే చరిత్ర అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, చరిత్ర అంటే గతాన్ని విశ్లేషించి వర్తమానానికి అన్వయించుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, చరిత్ర అంటే గతాన్ని విశ్లేషించి వర్తమానానికి అన్వయించుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలి. అది చరిత్ర గొప్పతనం. చరిత్ర అంటే ఏదో జరిగిపోయిన సంఘటనల సమాహారం అంటే దానికి. ఎందుకంటే ఈరోజు చరిత్ర చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తాం. మన దేశానికి సంబంధించి కూడా ప్రతి అంశంలో కూడా చరిత్రని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు టిప్పు సుల్తాన్ కూడా పాఠ్య పుస్తకాల్లో, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పాఠ్య పుస్తకాల్లో రకరకాలుగా రాశారు టిప్పు సుల్తాన్ గురించి. ఆయన మనుషులను చంపేశాడు, ఆయన మతాంతీకరణ చేశాడు. వాటికి కూడా ఆధారాలు లేవు. కానీ ఇప్పుడు మనం మాట్లాడేదానికి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అనేక మంది చరిత్రకారులు పుస్తకాలు రాశారు, అనేక మంది చరిత్రకారులు. కావాలంటే తర్వాత చరిత్రకారుల పేర్లు చెప్తాను. అందుకని ఈరోజు చరిత్రకి ఒక గొప్పదనం ఉంది. చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో అంశం. మూడో అంశం ఏంటంటే, నేను టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడబోయే ముందు, భారతదేశ చరిత్ర రచనలో ఒకానొక సందర్భంలో మతతత్వం చోటు చేసుకుంది. మతతత్వం ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ టిప్పు సుల్తాన్ అంతటికి బేసిస్ ఇదే. భారతదేశ చరిత్ర రచన జరిగింది. ఆ చరిత్ర రచన చాలా మంది చేశారు. కానీ ముఖ్యంగా బ్రిటిష్ చరిత్రకారులు చరిత్ర రచించేటప్పుడు మతతత్వ ధోరణితో రచన చేశారు. మతతత్వం అంటే మీకు తెలుసు, ఇంగ్లీష్లో మనం కమ్యూనలిజం అంటే. మతతత్వం అంటే ఏంటి? మతాన్ని తమ ప్రయోజనాలకి, రాజకీయ ప్రయోజనాలకి వినియోగించుకున్నట్లయితే మతతత్వం ఏర్పడింది. చాలా ప్రమాదకరం కమ్యూనలిజం అది. మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటే మతతత్వం. ఇప్పుడు మతం అనేది ఉంది. మతం అనేది ఒక సామాజిక వ్యవస్థ. కొన్ని వేల సంవత్సరాల నుంచి మతం ఉంది. మతపరమైన నమ్మకాలు, మతపరమైన విశ్వాసాలు, మతపరమైన ఆచారాలు, వీటిని మనం కాదంటాం లేదు. మనిషికి మతపరమైన వ్యక్తిగతమైన విశ్వాసాలు ఉంటాయి. వాటిని కూడా మనం కాదనాల్సిన అవసరం లేదు. కానీ మతాన్ని రాజకీయ ప్రయోజనాలకి వినియోగించుకుంటే మతతత్వం ఏర్పడింది. ఆ మతతత్వాన్ని మొట్టమొదట భారతదేశంలో చరిత్ర రచనలో తీసుకొచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు తీసుకొచ్చారు? ఇది మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం జరిగింది, మీకు తెలుసు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. 1857 నుంచి 59 చివరి దాకా 60 దాకా జరిగింది. ఆ 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో గొప్ప విశేషం ఏంటంటే, అది అణచివేయబడింది. గొప్ప విశేషం ఏంటంటే, ఆ తిరుగుబాటు బ్రిటిష్ వాళ్ళని గజగజ ఉనికిచ్చింది. ఒక దశలో తిరుగుబాటే గెలుస్తుందేమో అనే స్థాయికి వెళ్ళిపోయింది. గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణికి ఉత్తరం రాశాడు, అమ్మా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు వెంటనే లండన్ నుంచి, బ్రిటన్ నుంచి సైన్యాన్ని పంపించాలని ఉత్తరం రాయాల్సిన ఉత్తరం ఉంది ఇప్పుడు మీకు ఆర్కైవ్స్, రాయాల్సినటువంటి పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. కానీ అణచివేయబడింది.
అణచివేయబడినప్పటికీ 1857 తిరుగుబాటులో పెద్ద సానుకూలమైన అంశం ఏంటంటే మన దేశానికి సంబంధించి హిందూ ముస్లిం ఐక్యత. హిందువులు ముస్లింలు వాళ్ళు జమీందారులు కావచ్చు, వాళ్ళు స్వదేశీ సంస్థానాధిపతులు కావచ్చు, వాళ్ళు రైతులు కావచ్చు, వాళ్ళు చేనేత కార్మికులు కావచ్చు, అందరూ కలిసి పోరాటం చేసి ఉదాహరణకు 1857 తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళు చూడండి. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు అంతా ఉన్నారు హిందువులు. అలాగే నానాసాహెబ్, మౌలానా ఫడ్నవీస్ వీళ్ళంతా ఉన్నారు ముస్లిం. అందరూ కలిసి పోరాటం చేశారు. అట్లాగే రైతులు, నష్టపోయినటువంటి రైతులు, జమీందారుల వల్ల నష్టపోయిన రైతులు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, కలిసి పోరాటం చేశారు. కాబట్టి 1857 తిరుగుబాటు ద్వారా అది అణచివేయబడినప్పటికీ, మనకు అనుకూలమైనప్పటికీ బ్రిటిష్ వాళ్ళు గుణపాఠాన్ని నేర్చుకున్నారు. ఆ గుణపాఠం ఏంటంటే ఈ దేశంలో మనం ఎక్కువ కాలం హిందువుల్ని ముస్లింల్ని విడగొట్టాలి, ఐకమత్యంగా ఉండకూడదు, విభజించు పాలించు సూత్రాన్ని మనం అవలంబించాలి అని నిర్ణయించారు. మీరు అందుకనే చూడండి 1857 నుంచి 1947 దాకా వాళ్ళు హిందువులు ముస్లింల్ని విభజించు పాలించు అనే సూత్రాన్ని అనుసరించారు. అందులో భాగంగానే ముస్లిం నాయకుల చేత 1905లో ముస్లిం లీగ్ ఏర్పడేటట్టు చేశారు. అందులో భాగంగానే 1927-28లో హిందూ మహాసభ, 25 ఆ ప్రాంతాల్లో హిందూ మహాసభ ఏర్పడేటట్టు చేశారు. అన్ని వాళ్ళే చేశారు. అన్ని 2 ఏప్రిల్ నుంచి డిమాండ్లు పెట్టించేవాడు. వీటన్నిటికంటే ముఖ్యమైన అంశం ఏంటంటే చరిత్ర రచన. భారతదేశ చరిత్ర రచన ఆనాడు జేమ్స్ మిల్ చేత చేయించారు. జేమ్స్ మిల్ అని ఆయన ఒక బ్రిటిష్ చరిత్రకారుడు. ఆయన ఏం చేశాడంటే భారతదేశ చరిత్ర రచన చేసి ప్రాచీన కాలం స్వర్ణయుగం అదంతా హిందువులు పరిపాలించారు, గొప్ప స్వర్ణయుగం, హిందూ రాజులు పరిపాలించారు. మధ్యయుగాలంతా క్షీణయుగం, ఇంత ముస్లిం రాజులు పరిపాలించారు. అంటే హిందువులకి ముస్లింలకి మధ్య ఒక గ్యాప్ తెచ్చే విధంగా ఆ చరిత్ర ఆయన రాసుకుంటా వచ్చారు. ఇప్పటికి కూడా భారతదేశంలో చాలా చోట్ల అదే చరిత్ర చదువుతున్నారు. నిజం చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చేదాకా ఈ దేశంలో హిందువులు ముస్లింలు కలిసిమెలిసి, పాలకుడు ఎవరైనా కావచ్చు, హిందువులు ముస్లింలు కలిసిమెలిసి జీవించారు. చరిత్ర మీరు గమనిస్తే ఎటువంటి మత కలహాలు కూడా లేవు. యుద్ధాలు అంటారా, దేశం ఇప్పుడులాగా అప్పుడు ఒకే దేశంగా లేదు. అనేక రాజ్యాలు ఉండేవి. దక్షిణాదిలో అనేక రాజ్యాలు ఉండేవి, ఉత్తరాదిలో అనేక రాజ్యాలు ఉండేవి. ఈ రాజ్యాల హిందువులు పరిపాలించేవాడు, ముస్లింలు పరిపాలించేవాడు. వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాడు. దేనికోసం యుద్ధాలు? రాజ్యం కోసం యుద్ధాలు, సంపద కోసం యుద్ధాలు చేసుకునే వాళ్ళు తప్పితే మతం కోసం కాదు అది జరిగినటువంటి యుద్ధాలన్నీ కూడా. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మీరు గుర్తుపెట్టుకోండి, చరిత్రని మతతత్వ ధోరణితో రచించారు. ఆ మతతత్వ ధోరణి ఇప్పటికీ కొనసాగుతుంది. ఆ మతతత్వ ధోరణిలో భాగంగానే టిప్పు సుల్తాన్ని మతతత్వవాదిగా ముద్ర వేయటం అనేది జరిగింది. ఉదాహరణకి అక్బర్ పరిపాలించాడు. అక్బర్ మనకు తెలుసు, గొప్ప చక్రవర్తి. ఆయన దేశంలో ఎక్కువ భాగాన్ని పరిపాలించాడు. పరమత సహనాన్ని పాటించాడు. ఆయన ఒక దిన్ ఇలాహి అనే కొత్త మతాన్ని సృష్టించాడు. కానీ మతతత్వ రచన చరిత్రకారులు ఏమన్నారు? అక్బర్ ఒక ముస్లిం చక్రవర్తి, ఆయనతో పోరాటం చేసిన రాణా ప్రతాప్ ఒక హిందూ చక్రవర్తి. ఎవరు గొప్పవాడు? మనకు రాణా ప్రతాపే గొప్పవాడు. ఈ రకమైనటువంటి చరిత్ర రాసుకుంటా వచ్చారు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ మతతత్వాన్ని పెంచి పోషించడానికి భారత ప్రజల్ని హిందువులు ముస్లింల కింద డివైడ్ చేయటానికి మతతత్వ రచన చేశారు. ఆ మతతత్వ రచన యొక్క ప్రభావం ఈ రోజుకి మన మీద కొనసాగుతుంది అనేటటువంటిది ఈ వెబినార్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం అని చెప్పేసి తెలియజేస్తాం. ఇప్పుడు అసలు ఆ విషయానికి వద్దాం. మనం ఇవాళ మెయిన్ గా మనం ఇప్పుడు కొద్దిసేపు టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం మొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతదేశాన్ని మొఘల్ చక్రవర్తులు చాలా మంది పరిపాలించారు. ఔరంగజేబు దాకా ఉన్న మొఘల్ చక్రవర్తుల్ని గ్రేటర్ మొఘల్స్ అన్నారు. మనందరికి తెలుసు, బాబర్ కొడుకు హుమాయూన్ కొడుకు జహంగీర్ కొడుకు షాజహాన్, అలాగే అక్బరు, ఔరంగజేబు. ఈ ఔరంగజేబు దాకా ఉన్న చక్రవర్తులు అందరూ గొప్ప చక్రవర్తులు. వాళ్ళందరి పేర్లు మనకు తెలిసినవి.
ఔరంగజేబ్ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు లేటర్ మొఘల్స్, లేటర్ LATT లేటర్ తర్వాత వచ్చి వీళ్ళందరూ కూడా బలహీనులు. వీళ్ళు వచ్చిన తర్వాత అప్పటి వరకు ఔరంగజేబు కింద ఒక పెద్ద రాజ్యంగా ఉన్నటువంటి మన దేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడిపోయింది. అనేక స్వతంత్ర రాజ్యాలు ముందుకు వచ్చేది. బెంగాల్ ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది, ఔద్ ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది, హైదరాబాద్ ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది, మరాఠా ప్రాంతం ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది, మైసూరు ఒక స్వతంత్ర రాజ్యం అయిపోయింది. ఈ స్వతంత్ర రాజ్యాలన్నీ ఏర్పడింది. ఈ సమయంలోనే బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వ్యాపారం చేయడానికి ఎంటర్ అయ్యి వ్యాపారం చేస్తూ, మీ అందరికి తెలుసు జహంగీర్ పరిపాలించేటప్పుడు ఇద్దరు రాయబారులు వచ్చారు ఇండియాకి. సర్ థామస్ రో అని చెప్పేసి ఒక ఆయన, ఇంకో ఆయన, మేము వ్యాపారం చేసుకుంటాం, దయచేసి మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో వాడటానికి వచ్చారు. ఏదో వ్యాపారం చేసుకుంటారులే అని చెప్పేసి కొన్ని వాడరేవులు వాళ్ళకి అలాట్ చేశారు. సూరత్, మచిలీపట్నం ఇట్లాంటి వాడరేవులని మీరు వ్యాపారం చేసుకుంటారు. అలా వ్యాపారస్తులుగా వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చి లేటర్ మొఘల్స్ తర్వాత లేటర్ మొఘల్స్ టైంలో ఈ దేశం క్రమక్రమంగా బలహీనపడిపోయి చిన్న చిన్న రాజ్యాలుగా మారి వేళల్లో వీళ్ళు కలహించుకుంటా ఉన్నారు. ఈ కలహాలు చూశారు వాళ్ళు. చూసి ఈ టైంలో మనకు మంచి అవకాశం అని వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని తమ జిత్తులతో తమ ఎత్తుగడలతో ఆక్రమించుకుంటా వచ్చారు. వాళ్ళు ఏ విధంగా ఆక్రమించారనే దానికి మీకు ఒకే ఒక ఉదాహరణ. వాళ్ళు మొట్టమొదటి ఆక్రమించింది మీ అందరికీ తెలుసు, అతి ముఖ్యమైన ప్రాంతం భారతదేశంలో బెంగాల్. బెంగాల్ అంటే ఇవాళ పశ్చిమ బెంగాల్ కాదు, ఇవాళ బంగ్లాదేశ్ గా ఉన్న ప్రాంతం, ఇవాళ పశ్చిమ బెంగాల్ ఉన్న ప్రాంతం, ఇవాళ ఒరిస్సాలో ఉన్న కొంత ప్రాంతం కలిసి బెంగాల్ చాలా విశాలమైన రాష్ట్రం. 1757లో బెంగాల్ని సిరాజుద్దౌలా అనే చక్రవర్తి పరిపాలించారు. సిరాజుద్దౌలా. బ్రిటిష్ వాళ్ళు అటు నుంచి ప్రారంభించారు. కలకత్తా వాడరేవు, పెద్ద వాడరేవు, ఆ రోజుల్లో వాడరేవులు చాలా ప్రాముఖ్యత ఉండేది. కాబట్టి అటు నుంచి ప్రారంభించి సిరాజుద్దౌలాతో యుద్ధాలు చేశారు, ఓడిపోయారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, సిరాజుద్దౌలా ఆస్థానంలో ఉండే మీర్ జాఫర్ అనే అతను వశపరుచుకున్నారు. నువ్వు గనక మాకు సహాయం చేసినట్లయితే సిరాజుద్దౌలాని చంపేశాక నిన్ను చక్రవర్తిని చేస్తాం. వాడు ఆశపడి బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి ఆ విధంగా వాళ్ళు సిరాజుద్దౌలాని ఓడించి మీర్ జాఫర్ సహాయంతో తర్వాత మీర్ జాఫర్ని కూడా చంపేసి బెంగాల్ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందుకని మీరు చూడండి 1911 దాకా బ్రిటిష్ అప్పుడు రాజధాని ఢిల్లీ కాదు, 1911 దాకా రాజధాని కలకత్తానే. అంటే కలకత్తా నుంచి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. ఆ విధంగా మొట్టమొదటి వాళ్ళు బెంగాల్ని ఆక్రమించారు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఆక్రమించుకునేటటువంటివి చేశారు. దానికి గవర్నర్ జనరల్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆ గవర్నర్ జనరల్స్ కూడా రకరకాల ఎత్తుగాళ్ళు వేసేవాడు. ఇప్పుడు వెల్లెస్లీ అనేవాడు ఒక గవర్నర్ జనరల్, వాడు కొన్ని ఎత్తుగాళ్ళు. కార్న్వాలిస్ అని ఒక గవర్నర్ జనరల్ చేసి వాడికి కొన్ని ఎత్తుగాళ్ళు. 1853 వచ్చేసరికి లార్డ్ డల్హౌసీ అని ఒక గవర్నర్, వాడు కొన్ని ఎత్తుగాళ్ళు. ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ఆక్రమించే క్రమంలో వాళ్ళకు కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. వాళ్ళ మీద తిరుగుబాటు చేశారు కొంతమంది, వాళ్ళ మీద యుద్ధాలు చేశారు కొంతమంది. అలా చేసిన వాళ్ళలో టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం టిప్పు సుల్తాన్ అయిపోతాం. టిప్పు సుల్తాన్ యొక్క తండ్రి పేరు హైదర్ అలీ. 1761, 1782, 1761, 1782 మధ్య మైసూర్ రాజ్యాన్ని పరిపాలించారు. వాస్తవంగా హైదర్ అలీ ఏమి చదువుకోలేదు, అతను నిరక్షరాస్యుడు. కానీ అపారమైనటువంటి ప్రజ్ఞ, అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి. మైసూర్ సైన్యంలో అతను పనిచేస్తూ ఉండేవాడు. అప్పుడు ఉన్నటువంటి మైసూర్ మహారాజు చాలా బలహీనుడు. అతన్ని బొమ్మలాగా ఆడిస్తూ ఉండేవాడు. అతని చుట్టూ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళంతా. ఇదంతా గమనించి హైదర్ అలీ క్రమక్రమంగా సైన్యాన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ వెళ్ళి అతను సైన్యాధిపతి. ఆ తర్వాత రాజు మీద తిరుగుబాటు చేసి హైదర్ అలీ మైసూర్కి పాలకుడిగా అయ్యాడు. కాబట్టి హైదర్ అలీ టిప్పు సుల్తాన్ తండ్రి 1761, 1782 మధ్య మైసూర్ రాజ్యాన్ని పరిపాలించాడు. పరిపాలించడమే కాకుండా ఆయన బాగా చేశాడు.
చాలా మత సహనాన్ని చూపించేవాడు. అనేక మంది హిందువులకి పదవులు ఇచ్చాడు. అక్కడ హైదర్ అలీ దివాన్ కూడా హిందువే. దివాన్ అంటే తెలుసు మనకు, పెద్ద ముఖ్యమైన మంత్రి అన్నమాట. అతను కూడా హిందువే నియమించబడ్డాడు. ఆ విధంగా హైదర్ అలీ చేస్తూ యుద్ధాలు చేసేటటువంటి క్రమంలో రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా ఆయన 1782లో ఆయన మరణించాడు. కాబట్టి టిప్పు సుల్తాన్ తండ్రి పేరు హైదర్ అలీ, గొప్ప పోరాట యోధుడు. మైసూర్ రాజ్యాన్ని ఆయన గట్టిగా స్ట్రాంగ్ గా ఆయన చేయగలిగాడు ఆయన పదవీ కాలం. సో హైదర్ అలీ యుద్ధంలో మరణించగానే అప్పటికి 32 ఏళ్ల వయసు ఉన్నటువంటి యాక్చువల్ గా టిప్పు సుల్తాన్ హైదర్ అలీ కుమారుడు. 1750లో పుట్టాడు ఆయన. 1782లో హైదర్ అలీ మరణించగానే టిప్పు సుల్తాను మైసూర్ రాజ్యానికి ఆయన పాలకుడయ్యాడు. పాలకుడై 1782 నుంచి 1799 నుంచి 1799 ఎన్నేళ్ళు 17 ఏళ్ల పాటు మైసూర్ రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఏమిటి టిప్పు సుల్తాన్ చేసినటువంటి ఆ 17 ఏళ్లలో టిప్పు సుల్తాన్ పరిపాలనలో చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముందు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆధునికమైన ఆలోచనలతో ఆయన ఏం చేశాడు, వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడు, ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా పట్టించుకున్నాడు, ఒక లౌకికవాదిగా అంటే ఒక పరమత సహనం కలిగి లౌకికవాదిగా ఏ విధంగా పనిచేశాడు, ఇట్లా మీకు ఒక యుద్ధ వీరుడుగా ఏం చేశాడు, ఒక 6 అంశాలు ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తాను. మొదటి అంశం, టిప్పు సుల్తాన్ వాళ్ళ తండ్రిలా కాదు. వాళ్ళ తండ్రి హైదర్ అలీ ఏం చదువుకోవాలి, ఆయనకు అక్షర జ్ఞానం లేదు. కానీ టిప్పు సుల్తాన్ బాగా చదువుకున్నాడు, చదివించాడు. హైదర్ అలీ తన కుమారుడికి బాగా చదువు చెప్పించాడు. అన్ని భాషలు అతనికి టిప్పు సుల్తాన్కి కేవలం కన్నడమే కాకుండా ఇతర భాషలు కూడా, ఫ్రెంచ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ కానీ, ఈ భాషలన్నీ కూడా ఉర్దూ, ఈ భాషలన్నీ నేర్పించాడు. ఈ భాషలన్నింటిలో ఉన్న అనేక గ్రంథాలని టిప్పు సుల్తాన్ చదువుకున్నాడు. ప్రపంచ వ్యవహారాలను కూడా టిప్పు సుల్తాన్ పట్టించుకుంటా ఉండేవాడు. అందుకని మొదటి అంశం మీ దృష్టికి తేదలుచుకుంది. మొదటి అంశం, టిప్పు సుల్తాన్ ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఏదో రాజరికాల్లాగా ఉండాలని కోరేటటువంటి వ్యక్తి కాదు. ఆధునిక భావాలు కలిగినటువంటి వ్యక్తి. దానికి మీకు 5-6 ఉదాహరణలు చెప్తాను. మొదటి ఉదాహరణ, 1783లో అమెరికా విప్లవానంతరం అమెరికా రాజ్యాంగాన్ని రాసుకున్నారు. మీకు తెలుసు కదా, 1776లో అమెరికాలో విప్లవం జరిగిన తర్వాత వాళ్ళు కూర్చుని అమెరికా రాజ్యాంగాన్ని రాసుకుని మేము ప్రజలందరికీ స్వేచ్ఛ ఇస్తున్నాం అని చెప్పేసి ప్రకటించారు. అందుకని టిప్పు సుల్తాన్ ఏం చేశాడంటే, ఈ అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా 108 ఫిరంగులను పేల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసి, ఎంత గొప్ప విషయం. ఎక్కడో అమెరికాలో విప్లవం వచ్చింది, ఎక్కడో అమెరికాలో తిరుగుబాటు జరిగింది, కానీ దానికి టిప్పు సుల్తాను సంఘీభావాన్ని అప్పటికైనా మైసూరు యొక్క రాజు అన్నమాట సుల్తాన్ 108 ఫిరంగులను పేల్చి తన సంతోషాన్ని వ్యక్తం చేసి. దానికంటే ఒక గొప్ప విషయాన్ని మీకు చెప్తాను. టిప్పు సుల్తాను చక్రవర్తిగా ఉండగానే, నేను చెప్పాను కదా, ఆయన 1782, 1799 ఈ పీరియడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 1782, 1799 టిప్పు సుల్తాన్ చక్రవర్తిగా ఉండగానే ఫ్రాన్స్ లో విప్లవం వచ్చింది. మనం ఫ్రెంచ్ విప్లవం అంటాం. 1789లో ఫ్రెంచ్ విప్లవం వచ్చింది. ఎంత గొప్ప విషయం అంటే, ఆ ఫ్రెంచ్ విప్లవం సక్సెస్ అయిన సందర్భంగా టిప్పు సుల్తాన్ ఇక్కడ తన రాజధాని అయినటువంటి శ్రీరంగపట్నంలో ట్రీ ఆఫ్ లిబర్టీ అనే ఒక వృక్షాన్ని నాటాడు. అన్ఇమాజినబుల్ అన్నమాట. ట్రీ ఆఫ్ లిబర్టీ అంటే విప్లవ వృక్షం అని చెప్పేసి, స్వేచ్ఛా వృక్షం అని చెప్పేసి ఒక వృక్షాన్ని ఆయన ఇక్కడ నాటాడు, శ్రీరంగపట్నంలో నాటాడు. అంతేకాదు, జాకోబిన్ క్లబ్ అని ఒకటి ఏర్పాటు చేయించాడు. జాకోబిన్ క్లబ్ మీకు తెలుసు కదా. జాకోబినియన్స్ అంటే ఫ్రాన్స్
రాజుకు వ్యతిరేకంగా పోరాడి స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వాళ్ళని జాకోబియన్స్ అనేవాళ్ళు ఫ్రాన్స్. ఇక్కడ ఆయన శ్రీరంగపట్నంలో జాకోబియన్ క్లబ్ అని చెప్పేసి ఒకటి ఏర్పాటు చేసి అందులో ఆయన కూడా మెంబర్ గా చేరాడు. ఎంత గొప్ప విషయం అది. అసలు ట్రీ ఆఫ్ లిబర్టీ, మనం ఏదో అమెరికాలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని చదువుతూ ఉంటాం, కానీ ఆయన శ్రీరంగపట్నంలో ఫ్రెంచ్ విప్లవం విజయవంతమైన సందర్భంగా ట్రీ ఆఫ్ లిబర్టీ అని చెప్పి ఏర్పాటు చేయడం ఎంత గొప్పమైన విషయం. అంటే ఎంత సునిశ్చితంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంగతులు, అమెరికా విప్లవాన్ని, ఫ్రెంచ్ విప్లవాన్ని ఆయన ఫాలో అయ్యాడు అనేది మనకి అర్థమవుతా ఉంటుంది. అట్లానే ఇంకో ముఖ్యమైన విషయం, ఆయన చక్రవర్తిగా ఉన్న 17 ఏళ్లలోనే కొత్త క్యాలెండర్, కొత్త నాణ్యాలు, కొత్త తూనికలు, కొత్త కొలతలు, ఈ తూనికలు కొలతలు ఏ పాతకాలంలో ఉండేవి, వాటి ద్వారా వ్యాపారస్తులు ప్రజలు మోసం చేస్తూ ఉండేవాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే కొత్త కొలతలు, అంటే కొలతలు కోల్చే ఉండే కదా, మన షేర్లు, మానికలు ఇవన్నీ కూడా ఉండే కదా, అదే తూకం వేసేటటువంటి రాళ్ళు, కొత్త తూనికలు, కొత్త కొలతలు, కొత్త నాణ్యాలు, కొత్త క్యాలెండర్, వీటన్నిటిని కూడా ఆయన లేటెస్ట్ గా ఇంట్రడ్యూస్ చేయించారు. అంతేకాదు జనాభా లెక్కలు ప్రవేశపెట్టారు. వాస్తవంగా మనం బ్రిటిష్ వాళ్లే జనాభా లెక్కలు చేసిన మొదటి వాళ్ళు అనుకుంటాం, కానీ ఆయన రాజ్యంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు మొదలుపెట్టారు. అంతేకాదు శ్రీరంగపట్నంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని తలపెట్టారు. శ్రీరంగపట్నంలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయలేకపోయాడు, ఈ లోపల యుద్ధాలు వచ్చినాయి, చనిపోయాడు 1799. కానీ ఒక యూనివర్సిటీ, చదువుకోవాలి జనం, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన భావించాడు. వీటన్నిటికంటే ముఖ్యమైన ఒక విషయాన్ని మీకు చెప్తాను. మన మాజీ అధ్యక్షుడు, భారతదేశ అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్ కలాం కూడా ప్రశంసించినటువంటి అంశం మీ అందరికి తెలిసి ఉంటుంది. అది ఈరోజు అబ్దుల్ కలాం ఆధ్వర్యంలో మనం మిసైల్ టెక్నాలజీ గురించి మాట్లాడుతాం. మిసైల్స్, క్షిపణులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్ అనేక క్షిపణులను మనం ప్రయోగిస్తున్నాం. ఆ క్షిపణుల టెక్నాలజీ తయారు చేయడంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ముఖ్య పాత్ర పోషించాడు. కానీ మీకు చెప్పదలుచుకున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ ర్యాకెట్ టెక్నాలజీ, ఆ మిసైల్ టెక్నాలజీని తయారు చేయించింది టిప్పు సుల్తాన్. అంతేకాకుండా చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా అధునాతనమైన పద్ధతుల్లో శిక్షణ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేశాడు. కాబట్టి ఈ మాటలు విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అతను మతపరమైన మూర్ఖుడు అనిపిస్తుందా? ఫ్రెంచ్ విప్లవానికి సంఘీభావం ప్రకటించినటువంటి వ్యక్తి తన రాజధానిలో శ్రీరంగపట్నంలో లిబర్టీ ట్రీ ఆఫ్ లిబర్టీ, ఒక గొప్ప స్వేచ్ఛా వృక్షాన్ని పెట్టినటువంటి వ్యక్తి. ఈయన మీకు మతతత్వవాది అని ఎలా అనిపిస్తా ఉంది? ఇవన్నీ ఏంటంటే, అంటే టిప్పు సుల్తాన్ ఆధునికమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి అని ఈ మొదటి అంశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండో అంశానికి వద్దాం. ఆ కాలంలో ఏ దేశమైనా సరే, ఏ రాజ్యమైనా సరే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. టిప్పు సుల్తాన్ వ్యవసాయ రంగం గురించి ఒక అద్భుతమైన కృషి చేశాడు. ఇది మనం చెప్పలేదు. అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా 1793, 1798 మధ్య, అంటే టిప్పు సుల్తాన్ సరిపోవడానికి ఒక సంవత్సరం ముందు వరకు సర్ జాన్ షోర్ అని బ్రిటిష్ గవర్నర్ జనరల్ గా పనిచేశారు. సర్ జాన్ షోర్ ఆయన ఏమన్నాడంటే, మైసూరు రాజ్యంలో రైతాంగానికి రక్షణ ఉన్నది అని. మైసూరు రాజ్యంలో ఒక బ్రిటిష్ గవర్నర్ జనరల్ చెప్పిన మాట మీకు చెప్తున్నాను, రైతాంగానికి రక్షణ ఉంది అని. బ్రిటిష్ వాళ్ళు టిప్పు సుల్తాన్ 1799లో మరణించాక మైసూర్ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆశ్చర్యపోయారు. ఏమిటి ఆశ్చర్యం అంటే, మిగిలిన బ్రిటిష్ ఇండియాలో ఉన్న రైతాంగానికంటే మైసూర్ రాజ్యంలో ఉన్నటువంటి రైతాంగం అద్భుతమైన ప్రగతి సాధించారు, అనేక రెట్లు ప్రగతి సాధించారు మిగిలిన రైతాంగానికంటే. అంటే రైతాంగం కోసం ఆయన అంత కృషి చేశాడు. ఏం చేశాడు ఆయన? ఒకటి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించి, నిజం చెప్పాలంటే కావేరీ నది మీద ఆయన ఒక పెద్ద ప్రాజెక్ట్ కడదాం అనుకున్నాడు. కావేరీ నది మీకు తెలుసు కదా, అక్కడ శ్రీరంగపట్నం దగ్గర ఓ పెద్ద ప్రాజెక్ట్ కడదాం అనుకున్నాడు. అయితే కట్టే లోపల ఆయన మరణించారు. తర్వాత కృష్ణరాజసాగర్ డ్యామ్ అని చెప్పేసి ఆయన అనుకున్న ప్లాన్ ప్రకారమే కృష్ణరాజసాగర్ డ్యామ్ ని కావేరీ నది మీద కట్టడం జరిగింది. కాబట్టి ఒకటి, నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. రెండు, పన్నులు వేసేవాళ్ళు. మీకు తెలుసు కదా, ఆ రోజుల్లో రాజులకు ఆదాయం పన్నుల మీద.
టిప్పు సుల్తాన్ చేసిన పెద్ద మార్పు ఏంటంటే వ్యవసాయ పన్ను భూమి విస్తీర్ణం మీద కాకుండా ఉత్పత్తి మీద ఆధారపడి పన్నేసి పెద్ద మార్పు ఇది. మీరు అర్థం చేసుకోండి. భూమి విస్తీర్ణం మీద అనుకోండి, వాడు పండకపోయినా సరే కట్టాల్సిందే. అదే ఉత్పత్తి అనుకొని పండితేనే పన్ను చెల్లిస్తాడు. ఆ విధంగా టిప్పు సుల్తాన్ చేసిన పెద్ద మార్పు ఏంటంటే భూమి విస్తీర్ణం మీద కాకుండా ఉత్పత్తి మీద ఆధారపడి పన్నేసాడు. అంతే. దీనికంటే ఒక పెద్ద మార్పు ఏంటంటే చాలా గొప్ప విషయం ఇది. జాగీర్దారులను ఉండేవాళ్ళు, ఆ జాగీర్దారుల విధానం రద్దు చేసి పారేసి భూమి మీద రైతులకు హక్కు కల్పించారు. ఎంత గొప్ప విషయం ఇది ఆలోచించండి. ఈ వెబినార్ వింటున్నటువంటి వాళ్ళు అప్పట్లో జాగీర్దారులు ఇలా మీ దేశముఖులు మనకు కూడా ఉండేవాళ్ళు కదా. ఇక్కడ ఆ జాగీర్దారి విధానం మొత్తం రద్దు చేసి పారేసి రైతులకి భూమి మీద హక్కు కల్పించారు. అట్లానే వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కొనుక్కోవడానికి రైతులకి రుణ సౌకర్యం ఇవన్నీ కూడా కల్పిస్తూ ఉండేవారు. ఒక ముక్కలో చెప్పాలంటే టిప్పు సుల్తాన్ కాలంలో వ్యవసాయ రంగం ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది. మైసూర్ రాజ్యం మొత్తం కూడా పంటలు కళకళలాడుతున్నాయని చెప్పేసి అనేక మంది చరిత్రకారులు రాయటం జరిగింది. అలాగే టిప్పు సుల్తాన్ కాలంలో చిత్రదుర్గ, శ్రీరంగపట్నం, బెంగుళూరు మొదలైన చోట్ల వ్యవసాయానికి అభివృద్ధికి దోహదపడేటటువంటి అనేక ఫ్యాక్టరీలు, మిల్లులు లాంటివి కూడా అటన్నిటిలో కూడా చిత్రదుర్గ, శ్రీరంగపట్నం, బెంగళూరు మొదలైన అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం. కాబట్టి వ్యవసాయాన్ని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత టిప్పు సుల్తాన్కి దక్కుతుంది. మూడో అంశానికి వద్దాం. సంక్షేమం, ప్రజా సంక్షేమం. టిప్పు సుల్తాను సమాజంలో ఉన్న అన్ని రకాల ప్రజల కోసం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పారు. మనం అశోకుడు సంక్షేమ రాజ్యం గురించి మనం వింటా ఉంటాం. టిప్పు సుల్తాన్ ఒకటే చెప్పాడు, అధికారులు ఎవరు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి అని చెప్పేసి ఒక 7-8 రకాల సంక్షేమ కార్యక్రమాలను ఆయన చేపట్టాడు. ఏమిటవి? పిల్లలు, వృద్ధులు, మహిళలు, వీళ్ళ కోసం నిర్దిష్టమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. పిల్లలు, మహిళలు, వృద్ధులు, వీళ్ళ కోసం నిర్దిష్టమైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. మూడోది, ఆడపిల్లలు దేవాలయాల్లో దేవదాసీలుగా ఉండటాన్ని నిషేధించారు. మీకు తెలుసు దేవాలయాలు ఉండే, బహుశా టిప్పు సుల్తాన్ అంటే వ్యతిరేకత దీని వల్లనే వచ్చి ఉంటుంది. దేవాలయాల్లో ఆడపిల్లల్ని చాలా మందిని దేవదాసీలుగా సమర్పిస్తూ ఉండేవాడు. అలా మహిళల్ని గౌరవించాలి, మనం మహిళలను అలా దేవదాసీలుగా ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి నిషేధించారు. నాలుగవది, విదేశాలకు మహిళల్ని సేవకులుగా విక్రయించడాన్ని నిషేధించారు. అంటే ఆ రోజుల్లోనే మహిళల్ని విదేశాలకు పంపించేవాడు, అక్కడ అమ్మేసేవాడు. అలా చేయటాన్ని కూడా ఆయన నిషేధించాడు. ఐదవది, అనాథలుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆరవది, వికలాంగులకి ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అట్లాగే ఏడవది, యుద్ధ రంగంలో చనిపోయిన సైనికుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించారు. వాళ్ళ కోసం అనేక ప్రత్యేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రతినిత్యం. ఆ సైనికుల కోసం నిరంతరం ఆయన అనేక సౌకర్యాలు కల్పించారు. ఎనిమిదవది, ఉద్యోగులు ఎవరైనా మరణిస్తే వారి పిల్లలకి ఉద్యోగం ఇచ్చేలాగా ఆయన ఏర్పాట్లు చేశారు. మనం ఈ రోజు మాట్లాడుతున్నాం, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కరోనా గురించి చచ్చిపోతే వాళ్ళ పిల్లల కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటున్నాం, కారుణ్య నియామకాలు ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ టిప్పు సుల్తాన్ ఆ రోజునే ఉద్యోగులు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి అని ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. 9, 10, 11 మీరు జాగ్రత్తగా వినాలి. అది యాక్చువల్ గా హిందువుల్లో వ్యతిరేకత తెచ్చే అంశాలు అయినప్పటికీ ఆయన స్ట్రిక్ట్ గా వాటిని అమలు చేశారు. 9వది ఏంటంటే, ఆయన రాజ్యంలో మలబార్ మహిళలు అని ఉండేవాళ్ళు. వాళ్ళు పైభాగం ఆచ్ఛాదన అంటే ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఆచారం అట్లా ఉండేది. ఆ మలబార్ మహిళలు అంటే హిందూ మహిళలు, మీకు తెలుసు. వాళ్ళు పై భాగాన్ని ఏమీ కట్టుకోకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా రవికెలు ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి చాలా వ్యతిరేకత వచ్చింది. వాళ్ళందరూ రవికెలు ధరించాలి అంటే స్త్రీల గౌరవం కాపాడుకోవడం కోసం ఆయన ఆ విధమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చారు. అట్లాగే
కాళికామాత పేరుతో దేవాలయాల్లో నరబలులు ఇచ్చేవాడు. కాళికామాత పేరుతో నరబలులు ఇవ్వటాన్ని ఆయన నిషేధించారు. నరబలు అంటే తెలుసు కదా మీకు, మనుషులను చంపేయటం. ఆ నరబలు ఇవ్వటాన్ని దానివల్ల కూడా ఆయనకు వ్యతిరేకత వచ్చింది. ఇంకొక ఆయన ఇచ్చినటువంటి ఉత్తరం ఏంటంటే, ఫకీర్లు సన్యాసులు మాదక ద్రవ్యాలు తీసుకోవడానికి వీల్లేదా? మీకు తెలుసు కదా, దేశవ్యాప్తంగా మన దేశంలో ఆ రోజుల్లో ఫకీర్లు సన్యాసులు అని వేల సంఖ్యలో ఉండేవాడు. వాళ్ళు తిరుగుతా ఉండేవాడు. వాళ్ళు మాదక ద్రవ్యాలు తీసుకునేవాడు. వాళ్ళు ఎవరో తీసుకోవడానికి వీల్లేదని చెప్పి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల్లో వివిధ రకాల భాగాలు, పిల్లల కోసం, మహిళల కోసం, వృద్ధుల కోసం, వికలాంగుల కోసం, అనాథల కోసం, యుద్ధ రంగంలో చనిపోయిన వాళ్ళ కోసం, మహిళల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టాడు. ఈ కార్యక్రమాల పట్ల కొన్నిటి వల్ల ఆయనకు వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ మతపరమైన ఆచారాలకు వ్యతిరేకం కాబట్టి. అయినప్పటికీ ఆయన లెక్క చేయకుండా మహిళల మీద ఉన్నటువంటి గౌరవంతో వాటిని అమలు చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ అంశం సంక్షేమ కార్యక్రమాలలో ఒక అద్భుతమైనటువంటి ఆయన చక్రవర్తిగా ఆయన పేరు పొందాడు. ఇది 4వ అంశం. ఇక 5వ అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశానికి వద్దాం. అది టిప్పు సుల్తాన్ మీద ఇటీవల జరుగుతున్నటువంటి పెద్ద ప్రచారం ఏంటంటే, ఆయన ఒక మతతత్వవాది, ఆయన మతాంతీకరణ చేశాడు ప్రజల్ని. ఆయన మతాంతీకరణ తట్టుకోలేక 3,000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది ప్రజలను మతం మార్పిడి చేయటానికి ట్రై చేశాడు. అలా లేని వాళ్ళని చంపేశాడు. ఇలాంటి చర్చ ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇప్పుడు జరుగుతా ఉంది. ఈ చర్చకు సంబంధించిన అంశాలు ముందు చెప్పి ఆయన ఎలా కాదో చెప్తాను మీకు. డాక్టర్ హరిప్రసాద్ శాస్త్రి అని చెప్పేసి, డాక్టర్ హరిప్రసాద్ శాస్త్రి, ఆయన కలకత్తాలో ఓ సంస్కృత పండితుడు. ఆయన ఒక ఆధారం లేని ఆరోపణ టిప్పు సుల్తాన్ మీద చేస్తూ ఒక రాశాడు అనమాట. ఏమిటి ఆధారం లేని ఆరోపణ? టిప్పు సుల్తాన్ చర్యల వలన 3,000 మంది బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ మతాంతీకరణ చేయడానికి ఈయన ప్రయత్నం చేశాడు. అది నచ్చక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఆ హరిప్రసాద్ శాస్త్రి అని చెప్పేసి. కానీ ఇక్కడ ఈ వెబినార్ ఏంటని వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆధారాలు ఏమీ లేవు. బిఎన్ పాండే అని చెప్పేసి ఇంకో చరిత్రకారుడు, డాక్టర్ బిఎన్ పాండే, ఆయన టిప్పు సుల్తాన్ని లౌకికవాది అని పిలిచాడు. బిఎన్ పాండే కూడా టిప్పు సుల్తాన్ మీద పరిశోధనలు చేశాడు. ఆయన హరిప్రసాద్ శాస్త్రికి ఉత్తరం రాశాడు, అయ్యా మీరు మతాంతీకరణ వల్ల బ్రాహ్మణులు చచ్చిపోయారు అంటున్నారు కదా, దానికి ఆధారం ఏమిటి అని రాశాడు. హరిప్రసాద్ శాస్త్రి ఏం చెప్పాడంటే, చాలా కాలం సమాధానం ఇవ్వకుండా కొంతకాలం పోయాక మైసూర్ గెజిట్ లో ఉంది అన్నాడు. గెజిట్ అంటే తెలుసు కదా, ప్రభుత్వ పత్రాలు అన్న. మైసూర్ గెజిట్ లో ఉంది అన్నాడు. బిఎన్ పాండే మైసూర్ గెజిట్ లోకి వెళ్ళి మొత్తం అధ్యయనం చేశాడు. బిఎన్ పాండే కాదు, కర్ణాటక చరిత్ర మీద, మైసూర్ రాజవంశ చరిత్ర మీద ప్రొఫెసర్ శ్రీకాంతయ్య అని చెప్పేసి ఒక ఆయన స్టడీ చేశాడు. శ్రీకాంతయ్య గాని, బిఎన్ పాండే గాని, బిఎన్ సీల్ గాని, వీళ్ళందరూ కూడా టిప్పు సుల్తాన్ మీద పరిశోధన చేసిన వాళ్ళు. వీళ్ళందరూ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, మైసూర్ గెజిట్ లో ఎక్కడా కూడా టిప్పు సుల్తాన్ ఆ విధంగా మతాంతీకరణ చేశాడని కానీ, అలా చంపేశాడని కానీ ఎక్కడా లేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కేవలం టిప్పు సుల్తాన్ ముస్లిం చక్రవర్తి కాబట్టి ఆ హిందూ ముస్లిం ఆ తేడా తీసుకురావడం కోసమే ఆయన మీద ఇతను ఈ హరిప్రసాద్ శాస్త్రి అని ఆయన ఈ ఆరోపణ చేశారు. వాస్తవాలు ఏమిటి? అసలు టిప్పు సుల్తాన్ గొప్ప లౌకికవాది. మీకు 4-5 ఉదాహరణలు చెప్తాను. 4-5 ఉదాహరణలు జాగ్రత్తగా వినాలి మీరు. ఒకటి, టిప్పు సుల్తాన్ సైన్యంలో 19 మంది సేనాధిపతులు ఉంటే 10 మంది హిందువులు. టిప్పు సుల్తాన్ సైన్యంలో 19 మంది సేనాధిపతులు ఉంటే 10 మంది హిందువులు ఉన్నారు. అలాగే టిప్పు సుల్తాన్ మంత్రుల్లో, ఆయన మంత్రివర్గంలో ఉండే మంత్రుల్లో 13 మంది మంత్రులు ఉంటే 7 హిందువులు ఉన్నారు. అంటే మోర్ దాన్ హాఫ్ హిందువులే. అట్లాగే టిప్పు సుల్తాన్ ఆస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైన మంత్రుల పేర్లు మీకు చెప్తాను నేనండి. టిప్పు సుల్తాన్ యొక్క ప్రధాన దివాన్
అంటే ప్రధానమంత్రి అన్నమాట. ఆయన యొక్క ప్రధానమంత్రి పేరు శ్రీపూర్ణయ్య. టిప్పు సుల్తాన్కి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి. మీరు కావాల్సిన చరిత్రని తిరగేయచ్చు. శ్రీపూర్ణయ్య. టిప్పు సుల్తాన్ యొక్క ఆర్థిక మంత్రి పేరు కృష్ణారావు. అంటే కన్నడ తెలుగు మీకు దగ్గరగా ఉందనడానికి ఇది ఉదాహరణ అన్నమాట. కృష్ణారావు ఆర్థిక మంత్రి పేరు. అలాగే టిప్పు సుల్తాన్ యొక్క నిఘా విభాగం అధిపతి పేరు శ్యామయ్య. అలాగే ఆయన దౌత్య ప్రతినిధుల పేర్లు అప్పాజీ, శ్రీనివాసరావు, మూల్చంద్, సుజన్ రావు. అంటే దీని అర్థం టిప్పు సుల్తాన్ యొక్క ఆస్థానంలో కీలకమైన మంత్రులు, కీలకమైనటువంటి పదవులన్నీ కూడా హిందువులే చేశారనేది మనకు అర్థం. శ్రీపూర్ణయ్య చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఇది ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, టిప్పు సుల్తాన్ యొక్క రాజప్రసాదం పక్కనే శ్రీరంగనాథ్ దేవాలయం ఉంది. మీ అందరికీ తెలుసు శ్రీరంగనాథ్ దేవాలయం శ్రీరంగపట్నంలో చాలా ప్రాచీనమైన దేవాలయం. టిప్పు సుల్తాన్ ప్రతిరోజు అల్పాహారం అంటే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఆ గుడికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకుని వచ్చిన తర్వాతే ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేవారు. శ్రీరంగనాథ్ దేవాలయం అంటే చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు. అది రెండో ఉదాహరణ. మూడో ఉదాహరణ మీకు చెప్తున్నాను. మూడో ఉదాహరణ ఏంటంటే ఆయన దేవాలయాలకి సంబంధించి విరాళాలు ఇస్తూ 157 ఫర్మానాలు జారీ చేసి, ఫర్మానాలు అంటే ఆర్డర్లు అన్న, 156 ఆర్డర్లు మసీదులకి ఇవ్వటం అదో భాగం. కానీ దేవాలయాలకి చుట్టూ ఉన్నటువంటి మైసూరు రాజ్యంలో ఉన్న దేవాలయాలకి విరాళాలు ఇస్తూ 156 ఫర్మానాలు తయారు చేశారు. ఇంకొక ఉదాహరణ చెప్తాను, చాలా గొప్ప ఉదాహరణ. 1791లో మరాఠా రౌతులు శృంగేరి దేవాలయాన్ని కొల్లగొట్టారు. యాక్చువల్లీ ఆ రోజుల్లో దేవాలయాలు కొల్లగొట్టడం చాలా సహజంగా జరిగేది ఆ కాలంలో, మీ అందరికి తెలుసు. కారణం ఏంటంటే దేవాలయంలో విపరీతమైన సంపద ఉండేది. దేవాలయాల్ని హిందూ రాజులు కొల్లగొట్టేవాడు, ఎందుకని సంపద ఉంది కాబట్టి. ముస్లిం రాజులు కూడా కొల్లగొట్టేవాడు, కారణం ఏంటంటే సంపద ఉంది కాబట్టి. అక్కడ మతం కాదు ఇక్కడ ఇంపార్టెంట్ పార్ట్. 1791లో మరాఠా రౌతులు శృంగేరి ఆలయాన్ని కొల్లగొట్టారు. అక్కడ దేవతా ప్రతిమను కూడా చెడగొట్టేశారు. ఆ దేవతా ప్రతిమ శృంగేరి ఆలయంలో పునఃప్రతిష్ఠించడానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చినటువంటి వ్యక్తి టిప్పు సుల్తాన్. బట్ ఈ ఉదాహరణలన్నీ మనకి ఏం తెలియజేస్తుంది? ఈ ఉదాహరణలన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తుంది? ఖచ్చితంగా టిప్పు సుల్తాన్ అన్ని మతాలని, హిందువులు, ముస్లింలు, క్రైస్తవ మిషనరీలు కూడా అప్పటికే వచ్చినాయి అక్కడికి. వీళ్ళందరినీ కూడా సమానంగా చూశాడు, పరమత సహనాన్ని పాటించాడు. ఒక గొప్ప లౌకికవాదిగా ఆయన కొనసాగాడు అనేది అనేక మంది చరిత్రకారులు, ప్రొఫెసర్ శ్రీకాంతయ్య, ప్రొఫెసర్ బిఎన్ సీలే, వీళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది. అంతేకాదు ఆయన గొప్ప సాహిత్యాభిమాని. ఆ సాహిత్యంలో ఆయన పండితులతో 45 గ్రంథాలు రాయించాడు. ఆ గ్రంథాలు కేవలం ఉర్దూ గ్రంథాలే కాదు, హిందూ మతానికి సంబంధించిన గ్రంథాలను కూడా ఆయన రాయించడం అనేది జరిగింది. కాబట్టి ఈ సంఘటనలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయి అంటే టిప్పు సుల్తాను గొప్ప పరమత సహనం కలిగినటువంటి వ్యక్తి. హిందువులను కూడా ఆదరించాడు, వాళ్ళని కూడా తీసుకుని పనిచేశాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చివరి అంశం అంటే ఆయన గొప్ప ఆధునిక భావాలు చూసాం మనం. ఆయన వ్యవసాయానికి చేసిన అభివృద్ధి కోసం చేసిన కృషి చూసాం, సంక్షేమ రాజ్యంగా మార్చడానికి సంక్షేమం కోసం చేసిన చూసాం, లౌకికవాదిగా ఆయన చేసినటువంటి పనులు చూసాం. ఆయన గొప్ప యుద్ధ వీరుడు టిప్పు సుల్తాన్. ఒకవైపు బ్రిటిష్ వాళ్ళని, ఒకవైపు మరాఠాలని, ఒకవైపు నైజాం పాలనని తట్టుకుని నిలబడికెళ్ళేవాడు కాదు. ఆయన గొప్ప యుద్ధ వీరుడు. తన సైన్యం మొత్తాన్ని కూడా యూరోపియన్ పద్ధతిలో తీర్చిదిద్దాడు. వాళ్ళకి బాయినెట్లు కానీ, మస్కెట్లు కానీ ఇవన్నీ కూడా యూరోపియన్ పద్ధతిలో అందజేశాడు. అంతేకాదు ఆధునిక నౌకాశ్రయాలు నిర్మాణం చేసి, అంటే 2 వాడరేవులు కట్టాడు ఆయన. మైసూరు రాజ్యంలో 2 వాడరేవులు. ఇవాళ కర్ణాటక అభివృద్ధి, మైసూరు మీ అందరికి తెలుసు, ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందడంలో టిప్పు సుల్తాన్ చాలా కీలక పాత్ర పోషించాడు. ఆ రోజుల్లోనే ఆయన 2 వాడరేవుల్ని మైసూరు రాజ్యంలో అభివృద్ధి చేశాడు. అంటే ఆయన ఏం నమ్మాడంటే ఇతర దేశాలతో కూడా మనం వాణిజ్యం చేయాలి,
చేశాడు. ఆయన ఇతర దేశాలకు వాణిజ్య ప్రతినిధులను పంపించాడు. ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, ఈ దేశాలన్నింటికి కూడా ఆయన వాణిజ్య బృందాలని మైసూరు రాజ్యాన్ని నుంచి పంపించి వాణిజ్యం ద్వారా కూడా మన దేశం ఆధునికత సంతరించుకుంటుంది, అభివృద్ధి చెందుద్ది అని చెప్పేసి ఆయన భావించడం జరిగింది. ఆ విధంగా చేశారు. ఇక చివరి అంశం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, టిప్పు సుల్తాన్ 1782 నుంచి 1799 దాకా, అంటే 17 సంవత్సరాలు పరిపాలించారు. ఒక పక్క భయంకరమైనటువంటి యుద్ధాలను ఎదుర్కొంటూనే మైసూరు రాజ్యాన్ని, రైతుల్ని, కూలీల్ని, లేకపోతే మహిళల్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. మైసూరుకి సంబంధించి ఈ వెబినార్ వింటున్న వాళ్ళు మైసూరు యుద్ధాలు అని చెప్పేసి 4 యుద్ధాలు జరిగినాయి. మైసూరు వార్స్ అంటారు. 4 యుద్ధాలు. మొదటి యుద్ధం 1766-69. ఎవరితో జరిగినాయి? చుట్టూ ఉన్నటువంటి ఇతర రాజ్యాలు, మరాఠాలు, నైజాం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తోడ్పాటారు. 1766-69లో మొదటి మైసూరు యుద్ధం జరిగింది. అప్పటికి హైదర్ అలీ ఉన్నాడు. ఆ యుద్ధంలో హైదర్ అలీ విజయం సాధించాడు. రెండవ మైసూరు యుద్ధం 1780-84 మధ్య జరిగింది. 1780-84 ఆ యుద్ధం జరుగుతూ ఉండగానే హైదర్ అలీ 82లో చనిపోయాడు. ఆ యుద్ధంలో కూడా హైదర్ అలీ టిప్పు సుల్తాన్ విజయం సాధించాడు. మూడవ మైసూరు యుద్ధం 1790-92లో జరిగింది. ఇది టిప్పు సుల్తాన్కి సెట్ బ్యాక్ అయింది. 1790-92 జరిగినటువంటి మైసూరు యుద్ధం నాటికి బ్రిటిష్ వాళ్ళు మరింత పుంజుకున్నారు. 90-92 జరిగిన మూడవ మైసూరు యుద్ధంలో తొలి దశలో టిప్పు సుల్తాన్ విజయాన్ని సాధించాడు. కానీ తర్వాత కార్న్వాలిస్ పేరు మీలో చాలా మంది వినుంటారు. ఆయన బ్రిటిష్ గవర్నర్ జనరల్ చేశాడు. తర్వాత కార్న్వాలిస్ ఒక పెద్ద సైన్యాన్ని తీసుకుని శ్రీరంగపట్నం వైపు వచ్చి టిప్పు సుల్తాన్ని ఓడించడానికి ప్రయత్నం చేశాడు. ఓడిపోయే పరిస్థితి వస్తుంది గమనించి టిప్పు సుల్తాను అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఒక రాజీ చేసుకుని 3.5 కోట్లు ఇవ్వడానికి కూడా అంగీకరించారు. ఆ డబ్బు ఇచ్చే లోపల టిప్పు సుల్తాన్ కొడుకును కూడా వాళ్ళు పట్టుకుపోయారు. కాబట్టి మొదటి మైసూరు యుద్ధం విజయం సాధించారు. రెండవ మైసూరు యుద్ధం విజయం సాధించారు. మూడవ మైసూరు యుద్ధంలో పాక్షికంగా విజయం సాధించిన చివరికి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళతో రాజీ పడాల్సి వచ్చింది. ఇక చివరికి 4వ మైసూరు యుద్ధం 1799లో స్టార్ట్. ఆ 1799 నాటికి టిప్పు సుల్తాన్ రాజ్యం చుట్టూ, అంటే మైసూరు చుట్టూ శత్రువులు ఎక్కువైపోయారు. మరాఠాలు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి టిప్పు సుల్తాన్ మీద దాడి చేశారు. నైజాం, అంటే మన హైదరాబాద్ నైజాం నవాబ్, బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయి సామంతరాజుగా మారిపోయి టిప్పు సుల్తాన్ మీద దాడి చేశారు. మూడో పక్క బ్రిటిష్ వాళ్ళు. ఆ విధంగా చేసి 1799లో 4వ మైసూరు యుద్ధంలో టిప్పు సుల్తాన్ని ఓడించి అక్కడ చంపేసి దాన్ని శ్రీరంగపట్నం కోటను స్వాధీనం చేయించుకోవడం జరిగింది. ఆ విధంగా టిప్పు సుల్తాన్ మరణించాడు. కాబట్టి ఇక చివరి అంశం మరోసారి మీకు చెప్తున్నాను. మొదటిది, టిప్పు సుల్తాన్ ప్రజారంజకమైన పరిపాలన చేశాడు. రాజ్యాన్ని మోడర్నైజ్ చేశాడు, ఆధునికీకరణ చేశాడు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేశాడు. ఇవన్నీ చేస్తూనే యుద్ధాలు, బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి నిలబడటం గొప్ప విషయం. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి నిలబడ్డాడు కదా యుద్ధాలన్నింటిలో కూడా. మిగిలిన వాళ్ళలాగా దాసోహం అవ్వాలి ఆయన. నైజాం నవాబ్ ఎప్పుడో బ్రిటిష్ వాడికి లొంగిపోయాడు. 1761 మూడో పానిపట్టు యుద్ధం తర్వాత మరాఠాలు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయారు. మీకు తెలుసు 1767 మూడో పానిపట్టు యుద్ధం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళకి లొంగకుండా వాళ్ళు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తూ వాళ్ళు ఒకటే అనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు, టిప్పు సుల్తాన్ కనుక మనం ఓడిస్తే మొత్తం ఈ దక్షిణాది అంతా మన రాజ్యం విస్తరించుద్ది అని భావించారు. అదే జరిగింది. టిప్పు సుల్తాన్ని ఓడించాక వాళ్ళకి ఎదురు లేకుండా పోయింది. మొత్తం దక్షిణాది ప్రాంతం మొత్తాన్ని కూడా వాళ్ళు ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా టిప్పు సుల్తాను ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, ఒక సంక్షేమ పాలకుడు, ఒక లౌకికవాది. ఆ విధమైనటువంటి గొప్ప పాలన టిప్పు సుల్తాన్ అందించడం జరిగింది. కానీ ఈ రోజున
మనం చూస్తా ఉన్నాం. బ్రిటిష్ వాడు ఏ చరిత్ర అయితే రచించాడు, మతతత్వ చరిత్ర, దాని ఆధారంగా చేసుకుని ఈ రోజు ప్రజలను చేర్చడానికి ఆ ప్రయత్నం జరుగుతాను. బ్రిటిష్ వాడు ఏం చేశాడు ఆ రోజున? హిందువులు ముస్లింలను విడగొట్టేసి ఒక పక్క ముస్లిం లీగ్ను స్థాపించేటట్టు, రెండో పక్క హిందూ నాయకులను విడగొట్టి మతతత్వాన్ని పెంచి పోషించారు. ఆ మతతత్వమే పెరిగి 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 1947లో భారతదేశ విభజనకు కారణమైంది. మన అందరికి తెలిసిన విషయం. 1947లో భారతదేశం ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి కారకులు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు అనుసరించినటువంటి విధానాన్ని. విభజించు పాలించు సూత్రం. విభజించు పాలించు సూత్రం ఎక్కడి నుంచి వచ్చింది? హిందువుల్ని ముస్లింలను విడగొట్టాలి. ఈ రోజు మనకి ఇది రిలవెంట్ ఏంటంటే, ఈ రోజు కూడా భారతదేశంలో అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవంగా ఏమిటి భారతదేశం అంటే ఏమిటి? ఈరోజు భారతదేశం అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, ఈ అన్ని మతాల యొక్క ఆచార సాంప్రదాయాలు, సంస్కృతే భారతదేశం. కానీ ముస్లిం మతం వేరే దేశానికి సంబంధించిన మతం, లేదా క్రైస్తవులు వేరే దేశానికి సంబంధించినటువంటి వాడు, ఈ దేశంలో పరిపాలించిన ముస్లింలంతా దుర్మార్గులు, ఈ రకమైనటువంటి చరిత్ర రచన చేసి ఇప్పటికీ అదే విధానాన్ని కొనసాగిస్తారు. ఇప్పటికి కూడా ప్రజల్ని హిందువులు ముస్లింలని విడగొట్టడానికి ఈ టిప్పు సుల్తాన్ లాంటి వాటిని ఉపయోగించుకోవడానికి ఈ రోజు మతతత్వవాదులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయటం మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సత్యం. అందుకని మనమందరం ఆలోచించాల్సింది, భారతదేశ చరిత్రలో అందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి, రాణా ప్రతాప్ ఒక గొప్ప చక్రవర్తి, ఆయన రాదు ఈయన రాదు, ఇద్దరు యుద్ధాలు చేశారు. ఔరంగజేబ్ ఒక గొప్ప చక్రవర్తి, శివాజీ ఒక గొప్ప చక్రవర్తి, ఇద్దరు యుద్ధాలు చేశారు. అంతే. యుద్ధాలు దేనికోసం? రాజ్యాల కోసం, మతం కోసం కాదు జరిగింది. కానీ అలా కాకుండా చరిత్ర మొత్తాన్ని వక్రీకరించి ఆ పాఠాలు బోధించి ఇవాళ వాటి ఆధారంగా ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని భారతదేశ రాజ్యాంగంలో కూడా మనం చాలా స్పష్టంగా ఇది లౌకిక రాజ్యం, ప్రజలకు మత స్వేచ్ఛ ఉంటుంది, మతపరమైన హక్కులు ఉంటాయి అని ప్రజలందరూ కూడా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. కానీ ఇది ఒక లౌకిక రాజ్యంగా కొనసాగాలని రాజ్యాంగంలో స్పష్టంగా మనం చెప్పి, ఆ లౌకిక తత్వాన్ని దెబ్బతీయడానికి ఈ రోజు మతతత్వ శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళని వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళు అన్పాపులర్ చేయటానికి, వాళ్ళ మతత్వవాదులుగా ముద్ర వేయటానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. అది బ్రిటిష్ వాళ్ళు అందించిన వారసత్వాన్ని వీళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు. దీన్ని మనం వ్యతిరేకించాలి. అందుకని నేను ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ మరోసారి, ఆయన ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, ఒక గొప్ప లౌకికవాది, ఒక ప్రజారంజక పాలకుడు, సంక్షేమ పాలకుడు అని భావిస్తూ, మరి చర్చ సమాజంలో చర్చ జరుగుతుంది కాబట్టి దీన్ని ఈ రోజు వెబినార్ గా మనం పెట్టడం జరిగింది. ఈ వెబినార్ ను ఆర్గనైజ్ చేసినటువంటి మార్కెటింగ్ బసవపున్న విజ్ఞాన కేంద్రానికి, అలాగే ఈ వెబినార్ లో ఇంతవరకు విన్నవాళ్ళు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఈరోజు దాదాపు గంటకు పైగా టిప్పు సుల్తాన్ చరిత్రలో టిప్పు సుల్తాన్ యొక్క పాత్రని అనేక అంశాల ఆధారంగా విశ్లేషించినటువంటి లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు ఎవరైతే ఈ టిప్పు సుల్తాన్ వ్యతిరేకిస్తా ఉన్నారో, ఈ వ్యతిరేకించేటువంటి వాళ్ళందరూ కూడా ఏదైతే టిప్పు సుల్తాన్ అమలు చేసినటువంటి అంశాలు ఏదైతే లక్ష్మణరావు గారు చెప్పారో వాటన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నారు. ఆధునిక భావాలను వ్యతిరేకిస్తున్నారు. అందుకే టిప్పు సుల్తాన్ వ్యతిరేకిస్తున్నారు అనిపిస్తుంది మనకి. దేశంలో ఆధునిక భావాలని ఈరోజు అణగదొక్కుతూ ఉన్నారు. అట్లాగే టిప్పు సుల్తాన్ వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు వ్యవసాయాన్ని విదేశాలకు కట్టబెడుతూ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు. అందుకనే వ్యవసాయాన్ని అభివృద్ధి చేసిన టిప్పు సుల్తాన్ ఈరోజు మతోన్మాదులకి పెద్ద అడ్డంకిగా మారుతున్నాడు. అట్లాగే ఈరోజు హిందూ మతం
హిందూ మతంలో ఉన్నటువంటి స్త్రీల యొక్క హక్కులను పరిరక్షించడం కోసం, వాళ్ళ యొక్క కనీసమైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని పరిరక్షించడం కోసం టిప్పు సుల్తాన్ ప్రయత్నం చేసినట్టుగా మన చరిత్ర చెప్తా ఉంది. దేవదాసి వ్యవస్థను రద్దు చేయటం కానివ్వండి, మహిళల్ని విదేశాలకు సేవకులుగా పంపేదాన్ని రద్దు చేయటం కానివ్వండి, హిందూ మహిళలు, మలబార్ ప్రాంతంలో ఉండే హిందూ మహిళలు అశ్లీలత్వానికి అశ్లీలత్వానికి వ్యతిరేకంగా రవికలు ధరించాలని చెప్పడం కానివ్వండి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి హిందువులకి ఎట్లాగైతే ఇబ్బంది కలిగించినాయో, హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయో, ఇప్పుడున్నటువంటి హిందూ మతోన్మాదులకు కూడా ఇవన్నీ అడ్డంగా ఉన్నాయి. అందుకే ఈ రోజు టిప్పు సుల్తాన్ వ్యతిరేకిస్తారని మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే పరమత సహనం అనేది ఈరోజు అంగీకరించే సమస్య లేదు. ఎందుకంటే మన పాలకులకి పరమత సహనం అనేది ఈరోజు కనీసంగా కూడా కనపడటం లేదు. అటువంటి పరమత సహనం కలిగినటువంటి టిప్పు సుల్తాన్ ని ఈరోజు వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది, టిప్పు సుల్తాన్ తను చివరి వరకు కూడా, ప్రాణం పోయేంత వరకు కూడా, ఒక సందర్భంలో చివరిలో కోటను ముట్టడించిన తర్వాత ఇక మనం ఓడిపోతాం అనుకున్న సందర్భంలో వాళ్ళకున్న పక్కనటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు కనుక అంగీకరిస్తే ఈ కోట నుంచి మిమ్మల్ని తప్పిస్తామంటే, కాదు వీరమరణం పొందాలని చెప్పి బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా చివరి వరకు పోట్లాడి వీరమరణం పొందారు. అంటే బ్రిటిష్ వాడి వ్యతిరేకతని నరాల్లో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ అంటే ఈరోజు పాలకులకి ఎందుకు మంటగా ఉందంటే, ఈ మతోన్మాదం కానీ, ఈ హిందూ మతోన్మాదులు స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, స్వాతంత్రోద్యమంలో దాసోహం అన్నారు. ఈరోజు మన దేశాన్ని అమెరికాకి, విదేశాలకు తాకట్టు పెడతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి దేశభక్తులన్నా, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళన్నా ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అన్ని అంశాలను కనుక చూస్తే, ఈ అంశాలన్నింటినీ అమలు చేసినటువంటి, దేశంలో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు కలిగినటువంటి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినటువంటి, పరమత సహనం కలిగినటువంటి, లౌకికవాదిగా ఉన్నటువంటి, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకత ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ ఈరోజు మనందరం కూడా ఈ చరిత్రని అధ్యయనం చేయడం ద్వారా ఈ మతోన్మాదుల యొక్క దుష్ప్రభావాలని, వాళ్ళు చేసేటువంటి అబద్ధ ప్రచారాలని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈరోజు సరైనటువంటి దేశభక్తిని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మనందరం కృషి చేయాలని చెప్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు సార్ లక్ష్మణరావు గారు, ఈ ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు తొలి స్వాతంత్ర సమర యోధుడు టిప్పు సుల్తాన్ అనేటువంటి పుస్తకాన్ని ఈరోజు ఈ బుక్ గా రిలీజ్ చేయాలని చెప్పారు. మీరు ఒక మాట చెప్తే దాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ వెంకట్రావు గారు రాశారు. ప్రజాశక్తి బుక్ హౌస్ వాళ్ళు ప్రచురణ చేస్తున్నారు. మీరు అన్మ్యూట్ లో ఉన్నారు. దాన్ని ప్రజాశక్తి బుక్ హౌస్ గురించి మనకు తెలుసు. అభ్యుదయకరమైన సాహిత్యాన్ని ముద్రిస్తూ ఉంటుంది. సమకాలీన అంశాల మీద కూడా పుస్తకాలు ముద్రిస్తూ ఉంటుంది. ఈరోజు వారు తొలి స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ అనే పుస్తకాన్ని ఎస్ వెంకట్రావు గారు, గతంలో ఆయన ప్రజాశక్తి సంపాదకులుగా పనిచేశారు, ఇప్పుడు ప్రజాశక్తి ప్రచురణ సంస్థలో పనిచేస్తున్నారు. ఎస్ వెంకట్రావు గారు రచించారు ఆ పుస్తకాన్ని. దాన్ని ఈ బుక్ గా ప్రచురించారు. సో ఈ రోజు ఆ ఈ బుక్ ను కూడా మనం ఆవిష్కరించడం జరిగింది. ఆ ప్రచురించినందుకు ప్రజాశక్తికి నేను ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ బుక్ లో చదవవలసిందిగా కోరుతున్నాను. సార్, మన మొత్తం వెబినార్ లో మొత్తం లైవ్ లో ఎవరు కూడా ప్రశ్నలు రాలేదు. అందరూ కూడా అభినందిస్తూనే చెప్పారు. అట్లాగే ఒకరు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఈ రోజు గ్రంథాలయాల యొక్క అవసరం పెరుగుతూ ఉంది, చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు గ్రంథాలయాల్ని స్వాధీనం చేసుకొని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఒక సలహా మాత్రమే వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ కూడా వెబినార్ గురించి అభినందనలు తెలియజేశారు. అట్లాగే ఈ వెబినార్ లో దాదాపు గంటకు పైగా అనేక విషయాలని విశ్లేషిస్తూ మాట్లాడినటువంటి లక్ష్మణరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లాగే ఈ వెబినార్ లో అనేక మంది వీక్షిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది. ఈ వెబినార్ ని టెలికాస్ట్ చేయడంలో సహకరించినటువంటి జగదీష్, పవన్లకు కూడా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వెబినార్ ని ఇంతటితో ముగించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్.